రైతుల అవసరాల కోసం ప్రకాశం బ్యారేజీ నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. రైబస్ కాలువకు 700 క్యూసెక్కులు, బందరు కాలువకు 300 క్యూసెక్కులను వదిలారు. కూటమి ప్రభుత్వంలో సమయానికి నీటి విడుదల జరుగుతోందని నేతలు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం 180 టీఎంసీల నీటిని సముద్రం పాలు చేసిందని వారు గుర్తు చేశారు. రైతులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా సాగునీటితో పాటు విత్తనాలు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కృష్ణా డెల్టాని కాపాడుకుంటూ కృష్ణా డెల్టాకి సరైన సమయంలో నీళ్లు విడుదల చేయటం అనేది కంటిన్యూగా జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు లక్ష్యం ఏంటంటే తుఫాన్లు బారిన రైతాంగం పడక ఉనిపై మనం నీటినిచ్చి మన పంటలు పండించకుండా చేయాలన్నది వారి యొక్క ఆశ. 10వ తారీఖే నీళ్లు ఉందామని ఉద్దేశం, కానీ రైతులు దుక్కి దున్నని పరిస్థితి, రైతులు నార్మల్ పోతాకి రెడీ అవ్వలేదని చెప్పి దాన్ని 15వ తారీఖు వాయిదా వేసిన పరిస్థితి. గత ప్రభుత్వం ఖరీఫ్కి కానీ రబీకి కానీ నీళ్లు ఇస్తామో ఇవ్వమో చెప్పకుండా రైతు సోదరులను ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం గత 5 సంవత్సరాలు గత పాలకుల వ్యవహారం మనం చూసిన పరిస్థితి.